రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కాకినాడ సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జీ, కెఎస్ శ్రీనివాస్, ఎం రాజశేఖర్, పలివెల వీరబాబు, టి ఈశ్వర్రావు, సిహెచ్ రమణి మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పూర్తయిన ఎస్సీ, బీసీలందరికీ పెన్షన్ అమలు చేయాలని అన్నారు. ఇంట్లో పెన్షన్ తీసుకుంటున్న భర్త, భార్య చనిపోతే వెంటనే ఇంట్లో వారికి శాంక్షన్ చేయడం లేదని ఆరోపించారు. ఉచిత బస్సు సౌకర్యం, 3 సిలిండర్లు సక్రమంగా అమలు చేయాలని అన్నారు. ఏలేరు ముంపు సమస్య పరిష్కారానికి ప్రాజెక్టు ఆధునీకరణ చేపట్టాలని కోరారు. మీడియా మిత్రులకు స్వాగతం. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ తరఫున ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం, ఈ మధ్యకాలంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. 12వ తారీఖుని పెద్ద ఎత్తునే సంబరాలు చేస్తారు. మేము అడిగేది ఏంటంటే, మీరు ఏమి సాధించారని చెప్పి సంబరాలు జరుపుకుంటున్నారు? రాష్ట్రానికి సంబంధించి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎటు ప్రకటన ఇస్తారు. ఈ జిల్లాకు సంబంధించిన 3 విషయాలు మీ దృష్టిలో తీసుకురావాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి ముందు ఏం చెప్పారంటే, మట్టి మాఫియాగాన మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైనట్టయితే గుండలు ఎప్ప తీసుకొడతాను ప్రకటన చేశాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలే మట్టి మాఫియా. పిఠాపురం మండలం ప్రకృతిపాలెం, కొత్తపల్లి మండలం రావిగారిపోవడం. ఈ ప్రకటన నేను చేయడం కాదు, అక్కడే ఉన్నటువంటి తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు వర్మగారు కూడా ప్రకటన చేశారు. గుండలు ఎప్ప తీసుకొడతానన్నావు, కొట్టకపోతే పోయావు, కనీసం తప్పిదాన్ని సరిదిద్దాలి కదా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రకటించారు? ఈ జిల్లాని పారిశ్రామికవంతం చేస్తాను అని అన్నారు ఆయన. ఒక్క పరిశ్రమ, ఒక్క యూనిట్ వచ్చినట్టుగా చెప్పడం చూద్దాం, ఒక్కటి రాలేదు. మరి ఇంకేం చేస్తాం అన్నట్టు. ఇదివరకే ఒకసారి ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, ఎస్సీజేడ్లో రైతులకి, అంటే మేము అధికారులకు వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామన్నాడు ఆయన. 1 ఎకరం తిరిగి ఇవ్వలేదు. ఆ తర్వాత వైసీపీ వచ్చింది, వాళ్ళు 2500 ఎకరాలు రైతులకి ఇచ్చేసారు. ఇంకా 10,000 ఎకరాలు ఎస్సీజెడ్ దగ్గర ఉంటాయి, పరిశ్రమలు రాలేదు. పరిశ్రమలు ఎదురు రాలేదు కదా, రైతులకి అది ఇచ్చేసేయి. ఆ పని కూడా చేయకుండా, ఏమీ చేయకుండా ఉండేలాగా జిల్లాలో పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు. వేట నిషేధ పరిహారం అందరికీ ఇవ్వాలి. జరిగింది ఏంటంటే, 2024, 2025 2 ఏళ్ళు ఇవ్వాల్సి ఉండగా 1 ఏడాది ఇచ్చాడు, మిగతా ఏడాది ఒకటి ఎక్కడ ఇచ్చాడు ఆయన. ఇంకోటి ఏంటి, ప్రాక్టికల్ సమస్య. ఒక ఇంట్లో తండ్రి కొడుకు ఉంటారు. ఈ పీరియడ్లో కొడుకుకి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత ఆయన వేరే కుటుంబమే కదా మరి. కానీ ఆధార్ కార్డులో వాళ్ళ 2 పేర్లు ఉన్నాయి కాబట్టి నేను ఒకరికే ఇస్తానంటున్నాడు. లెక్కలు తీసుకోవడం కూడా జాతకపోతే, విశ్లేషణ కూడా చేయడం జాతకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టమే కదా. అందుకే నేను చెప్పుకుంటూ పోయినట్టయితే చాలా ఉన్నాయి. ఏమి సాధించారని చెప్పి మీరు సంబరాలు జరుపుకుంటారు? నేను చెప్పినట్టు కొన్ని విషయాలు మీరు పరిశీలన చేయండి. అన్నీ తప్పిదాలు చేస్తూ ఉన్నారు. మున్సిపల్ పన్నులు పెంచారు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పెంచారు, విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టారు. అధికారంలో లేనప్పుడు లోకేష్ ఏం ప్రకటన ఇచ్చాడు? స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం కానీ వచ్చినట్టయితే మీటర్లు లాక్కొని బద్దలు కొట్టండి అని ప్రకటించాడు. ఇప్పుడు వాళ్ళే స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం. నువ్వు అధికారులు ఉంటే ఒకలా మాట్లాడతావు, ప్రతిపక్షం ఉంటే ఒకలా మాట్లాడతావా? ఏం చేసేవని చెప్పి నువ్వు సర్దుబాటు, ఏం చేసేవని నువ్వు సంబరాలు జరుపుకుంటావు? సంబరాలు జరుపుకునే అర్హతే నీకు లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రివర్గం సమావేశం అయ్యి 10 గంటలు 8 గంటల నుంచి 10 గంటలకు పెంపుదల చేశారు. సిగ్గులజ్జా లేకపోతే సరే, శ్రామిక వర్గానికి ఏమైనా ఉపయోగపడే పనులు చేయమనండి. ఒక్కడికి 1 రూపాయి జీతం పెంచరా. అంతకం నేను చదువుకుంటూ పోతే చాలా చదువుకోవాల్సి ఉంటుంది. సంబరాలు జరుపుకోవడానికి మీకు 1% కూడా అర్హత లేదు. కనీసం నేను చెప్పిన వాటిని సరిద్దండి. ఆ తర్వాత సంబరాలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము వచ్చి చెప్తాం మీరు నిజంగా అలా చేసినట్టు అయితే. ఇది నేను చంద్రబాబు నాయుడు కూటమికి నేను ఇచ్చేటువంటి సమాధానం. మీడియా మిత్రులకు స్వాగతం. ఈరోజు
ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా ఇటీవల ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో అవి ఇచ్చినటువంటి హామీలు అమలు గురించి, విజయోత్సవాలు ఒక పక్క అధికార పార్టీలు జరుపుతూ ఉన్నాయి, మరో పక్క ప్రతిపక్షం కూడా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా అదే స్థాయిలో దానికి భిన్నంగా స్పందిస్తూ ఉంది. ఈ సందర్భంలో ప్రజల యొక్క ప్రధాన సమస్యలు ఏంటి అనేది ఒక్కసారి మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ తరఫున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 ఏదైతే హామీలు ప్రజలకు ఇవ్వడం ఇచ్చారో, నేను అధికారంలోకి వచ్చినటువంటి రోజుల వ్యవధిలోనే అవి అమలు చేయడానికి పూనుకుంటానని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది. మరో పక్క సూపర్ 6 కాకుండా ఆయా సందర్భాలలో ఆయా ప్రాంతాలను బట్టి ప్రధానమైనటువంటి కొన్ని సమస్యల మీద కూడా ఆ రకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. కొన్ని సూపర్ 6లో లేనటువంటి పథకాలు కూడా, ముఖ్యంగా పెన్షన్ ఏదైతే నేను ప్రతి వ్యక్తికి ఇప్పుడు 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేస్తాను. అదే సందర్భంలో వెనకబడిన తరగతులు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయల పెన్షను 50 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి వ్యక్తికి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు కేవలం 4,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇదే మా ఘనత అని చెప్పుకుని చేస్తూ ఉన్నారు. కానీ అదే పెన్షన్లో గతంలో అయితే ఉన్నటువంటి పెన్షన్దారుడు ఎవరైనా సరే మరణిస్తే ఆ పెన్షన్ను వారి కుటుంబ సభ్యులకి అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. రేపిస్తాం మాపిస్తామని సంవత్సరం గడిపారు, కానీ ఈ రోజుకి ఎవరికైతే ఆ కుటుంబ సభ్యులు అర్హత ఉన్నదో వారు ఎవరికి పెన్షన్ ఇవ్వడం లేదు. అదే సందర్భంలో ఇంకా కొత్త పెన్షన్లు అనేటువంటి ఊసే లేదు. ఒక పక్క 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ లేదు, మరో పక్క ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల తాలూకు వ్యక్తులు కూడా దాన్ని ఆ రకంగా రిక్రూట్ చేశారు గతంలో. కానీ ఇప్పుడు చేసే పరిస్థితి కూడా ఆఫ్ చేశారు. అది ప్రధానమైనటువంటి అంశం. మరో పక్క నేను గతంలో జగన్ అయితే మధ్యతరగతి మహిళ ఇతర ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నాడు. అయితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సంవత్సరం పొడుగునా ఆగక్కర్లేదు, నేను వస్తే ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళ ఎవరన్నా సరే మన రాష్ట్రంలో ఈ ప్రతి నెల మీ ఇంటికి 1,500 రూపాయలు వస్తాయని చెప్పేసి అన్నాడు. కానీ దాని ఊసు ఈ రోజుకి కూడా లేదు. కనీసం మొన్న నేను సూపర్ 6 పథకాలు చాలా అమలు చేశాననే సందర్భంలో కూడా ఆ పథకం ఊసు కూడా ఎత్తడం లేదు. అదే సందర్భంలో నామమాత్రంగా ఒకటి పెన్షను, రెండోది ఈ దీపం పథకం పేరు చెప్పి మార్చి నెలలో ఒక బండ ఇచ్చారు. అది కూడా సంపూర్ణంగా ఇవ్వలేదు, రకరకాల పొరులు వేస్తూ ఉన్నారు. సంవత్సరానికి ఈ 3 బండ్లు 4 బండ్లు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ అసలు ఆ బండ్లు ఎలా ఇస్తారు ఏంటి అనేది కూడా ఇంకా విధి విధానాలు పూర్తిగా రూపొందించలేదు. అతను ఒక ట్యాక్సీ అద్దెకి నడుపుకుంటున్నా సరే అతనికి అర్హత లేదని చెప్పేసి దాన్ని తీసి పక్కనెట్టడం జరిగింది. టెన్షన్గా రైతు భరోసా అనేది వెలువడ్డ రైతులకు అంది, ఎవరైతే సేద్యం చేస్తున్నారో వారందరికీ కూడా అందే పరిస్థితి ఉంది. మరో పక్క ఈ తీర ప్రాంతం ముఖ్యంగా మన కాకినాడ ప్రాంతం సంబంధించి ఈ మత్స్యకారుల సమస్యలు ప్రధానంగా ఉంటూ ఉన్నాయి. వేట నిషేధంకి నేను డబ్బులు ఇచ్చేస్తాను, జగన్లాగా నేను తిప్పనని చెప్పేసి అన్నాడు. ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరంలో మొత్తం అది పాత ప్రభుత్వం వైసీపీ కానీ ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ దాన్ని మొత్తం కాటికి పంపి నేను ఇచ్చినటువంటి డబ్బులు అంటే ఒక సంవత్సరానికే ఇచ్చి నేను ఇచ్చినటువంటి డబ్బులు నేను గడిచిన సంవత్సరానికి ఇచ్చాను, పాత నాకు సంబంధం లేదు అని చెప్పకుండానే మేము అది వాగ్దానం చేయలేదు కదా, ఇదే వాగ్దానం చేసాం, మా వాగ్దానం అమలు చేసుకుంటున్నాం, అందుచేత మేము విజయోత్సవం జరుపుతున్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరోపక్క కేజీ బేషన్ సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో ఈ కేజీ బేషన్ వల్ల ఈ గ్యాస్ వెలుగు తీయడం వల్ల దానివల్ల వచ్చినటువంటి ఏదైతే ఈ కాలుష్యం ఉందో మొత్తం ఈ మత్స్య సంపద అంతా కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రూపంలో మొత్తం మత్స్యకారులందరికీ కూడా ఉపాధి లేకుండా ఉంది. అంచేది ఈ ఉపాధి కల్పించడం కోసం ఉపాధికి జరిగేటటువంటి నష్టాన్ని ప్రతి కుటుంబానికి నేను 11,500 రూపాయలు చెల్లిస్తానని చెప్పేసి అన్నాడు. కానీ ఈ రోజుకు ఒక పైసా ఇవ్వలేదు, అసలు దాని ఊసి కూడా లేదు. మరి ఇలాంటి ప్రజలకి ఇలాంటి వాగ్దానాలన్నీ చేసిన తర్వాత కూడా మరోపక్క ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు
వర్షం వస్తే చాలు మొత్తం ఇటు పిఠాపురం కానీ పెద్దాపురం కానీ ఇలా చాలా మండలాలు మురిగిపోతూ ఉన్నాయి, ముంపు గురవుతున్న ఏలేరు వచ్చి. ఈ ఏలేరు నీరు సముద్రంలో కలవాలంటే ముందు దానికి పట్టినటువంటి పూడికి తీయాలి. ఆ రకంగా ఈ డ్రైనేజీలు ఏదైతే ఈ ఏలేరు నిండిన తర్వాత వచ్చినటువంటి నీరుకి వెళ్ళడానికి దారి అనేది సక్రమంగా ఏర్పాటు చేయాలి. కానీ ఆ రకంగా ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఈ రోజు వరకు ఒక పైసా కూడా విడుదల చేయకుండా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ లేదా లోకేష్ గారు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి అమలు చేయకుండా ఈ రోజున వచ్చి నేను విజయోత్సవాలు జరుపుతానంటే ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు దీన్ని ఎలా హర్షించగలరు? ఆ విజయోత్సవంలో సాధారణ ప్రజలు ఏ రకంగా భాగస్వామ్యం వహించగలరు? ఈ ప్రభుత్వం వల్ల మొత్తం ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం తెలుగు ప్రజలకి సంపూర్ణంగా నువ్వు చేసినటువంటి వాగ్దానాలు కేవలం 10% కూడా అమలు చేయకుండా నేను 100కు 100 అమలు చేశానని చెప్పేసి ఒక పక్క మంత్రులు కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. అంచేత ఈ చర్యలన్నింటినీ ఖండిస్తూ ఏదైతే ఎన్నికల కాలంలో వాగ్దానం చేసింది ఈ కూటమి ప్రభుత్వం తక్షణం అవన్నీ కూడా అమలు చేసిన తర్వాత మాత్రమే విజయోత్సవం జరుపుకోవడానికి ఈ ప్రభుత్వానికి అర్హత ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ కాకినాడ జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, మీ ద్వారా ప్రజలందరికీ ఈ విషయం చేరాలని చెప్పేసి మేము కోరుతున్నాం.